నీవు, సజీవుడైన యేసయ్యను ఎరిగిన నీవు సమాజము మధ్యలో యేసయ్యే దేవుడిని ఒప్పుకోవాలి. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పాలి. ఆమేన్. వేరొక దేవుడు లేడు అని చెప్పాలి. వేరొక దేవుడు లేడు అని చెప్పాలి. యేసుక్రీస్తు సుచరిత్ర గల దేవుడు. కామకోదం మదమత్సర్యాలు లేవు. నడకలో కానీ, పడకలో కానీ, చూపులో కానీ, వస్త్రధారణలో కానీ పరిశుద్ధత మాత్రమే ప్రకటించిన వాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆ యేసయ్య ఒక్కొక్కరి జీవితాన్ని ఈ రోజు తేటగా చూస్తున్నాడు. నువ్వు గాయాలతో ఉన్నావా? గాయాల చేత నీకు నిద్ర రాలేదా? అనారోగ్యం చేత నువ్వు కృంగిపోతున్నావా? పనికి మాలిన ఆలోచనల చేత నువ్వు నిరసించిపోతూ ఉన్నావా? అలాగైతే నేను ఈ రాత్రి, రైట్ నౌ, ఈ రాత్రే, రేపు కాదు, ఈ రాత్రి నిన్ను నేను ముడతాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యను ముట్టి ప్రార్థన చేసినట్టు కాదు. యేసయ్యను ముట్టి ప్రార్థన చేశాడు అందరికీ. అందరూ బాగాయరా? అందరూ బాగాయరండి. ఎవరికొందరు బాగాయరు. అది ఎలా బాగాయరు? వాళ్ళ విశ్వాసాన్ని బట్టి. యేసయ్యను నెత్తిని చేయబట్టిన వల్ల కాదు. ప్రార్థన చేయమన్నాడు, చేశాం అంతే. నూనెలో దేవుడు ఉన్నాడు. నూనెలో కొబ్బరి నూనెలో దేవుడు ఉన్నాడు. చూడండి, శేష తీసి కొంచెం పడతాడేమో వేసినాడు. శేషంలో ఉన్నాడండి దేవుడు. అర్థం పడుతూ ఉంటుంది మన వాళ్ళకి. దేవుని నమ్మిన వ్యక్తులు మన యొక్క పూర్తి నమ్మకం యేసయ్య మీద, యేసన్న మీద కాదు, యేసయ్య మీద. యేసన్న మీ కొరకు రక్తం చిందించలేదే, చేతులకి మేకులు ఆయన కొట్టలేదే, చేతులు బాగానే ఉన్నాయే, పక్కలో యేసయ్యను పొడవలేదే, యేసయ్యను పొడిచారు. ఆయన అంటాడు, నా గాయముల ద్వారా మీకు స్వస్థత, నా గాయముల ద్వారా మీకు స్వస్థత. కనుక మీ పట్టణమునికి వచ్చినటువంటి అనారోగ్యమైన, మీ గ్రామానికి వచ్చిన అనారోగ్యమైన, మీ దేశానికి వచ్చిన తెగులైనా నిర్మూలపరచుటకు నేను లేచి నిలబడి ఉన్నాను. దూసిన కత్తిని చేత పట్టుకుని లేచి నిలబడి ఉన్నాను. దేవునికి స్తోత్రం. వార్తలు విన్నారంటే గుండెలు పగిలిపోతున్నాయి. ఎంతమంది చచ్చారు, అంతమంది చచ్చారు, అంతమంది చచ్చారు. ఇదే పని వాళ్ళకి. ఎవడైనా